యెరూషలేము యొక్క ప్రాకారములు కట్టబడనికి. నెహెమ్యా యొక్క జీవితంలో నెహెమ్యా ప్రతిరోజు ప్రార్థించిన వాడుగా ఉన్నాడు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు ప్రార్థించిన వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క సహాయాన్ని కోరుతూ ప్రతి నిత్యం, ప్రతి అనునిత్యము ప్రార్థించిన వాడుగా ఉన్నాడు. ఈ యొక్క యెరూషలేము యొక్క ప్రాకారములు తిరిగి ముగించనికి 52 రోజులు పట్టింది. ఆమె హల్లెలూయా. చెప్పండి, ఎన్ని రోజులు పట్టింది? 52 రోజులు. నిజంగా ఆ యొక్క ప్రాకారం గురించి, అది ఎంత వెడల్పు, ఎంత ఎత్తు, దాని యొక్క ఆ గుమ్మములు ఏ రీతిగా ఉంటాయి, అసలు ఎంత ఎత్తుగా ఉంటాయి, ఎంత అవి చూస్తుంటే ఇన్ని రోజులు ఎట్లా పూర్తి చేయగలిగినారు అని మనము ఆశ్చర్యపోతాం. గనుక తిరిగిడాడ చూడండి, నెహెమ్యా యొక్క జీవితంలో తాను మరి ఈ యొక్క 52 రోజులలో ఈ యొక్క యెరూషలేము యొక్క ప్రాకారములను, కాల్చబడినటువంటి, కూల్చబడినటువంటి ఆ ప్రాకారము, ఆ గుమ్మములు దేవుడు నెహెమ్యా ద్వారా ఎన్నుకున్నాడు. దేవుడు నెహెమ్యా ద్వారా ఆ యొక్క ప్రాకారములను కట్టుకున్నాడు. నెహెమ్యా కట్టగలిగినాడు అంటే, వాటిని నిర్మించగలిగినాడు, వాటిని తిరిగి నిలబెట్టగలిగినాడు అంటే కేవలము తాను ప్రార్థన పరుడు గనుక ఆ గొప్ప కార్యం నెహెమ్యా చేయగలిగినాడు. హల్లెలూయా. ఈ గొప్ప కార్యము నెహెమ్యా చేయగలిగినాడు. నెబుకద్నెజరు ఆ కాలంలో ఈ యొక్క ప్రాకారములు కాల్చబడ్డాయి, కూల్చబడ్డాయి. తిరిగి ఈ యొక్క నెహెమ్యా దాన్ని పూనుకున్నాడు. ఈ యొక్క ప్రాకారములు కట్టడానికి దేవుని కృపను బట్టి ఆ గుమ్మములు నిర్మించబడ్డాయి. ఈ రోజున మనం 12వ గుమ్మముగా, ఆ యొక్క 12వ గుమ్మము పేరు ఏమి పేరంటే బందీ గృహపు గుమ్మము. చెప్పండి, ఏ గుమ్మము? బందీ గృహపు గుమ్మము. అంటే చూడండి, ఈ యొక్క బందీ యొక్క గృహము యొక్క ఆ గుమ్మము దగ్గర ఏముందంటే, ఈ యొక్క బందీ గృహం అనేది ఉన్నది. ఆ గుమ్మానికి ఏం పేరు వచ్చింది? బందీ గృహము అనే పేరు వచ్చింది. మరి ఈ యొక్క బందీ గృహములో ఎవరుంటారు? బందీలు ఉంటారు, ఖైదీలు ఉంటారు. ఆ యొక్క పట్టణానికి బందీ గృహం ఉంది. పొరపాటు చేసిన వారు, తప్పు చేసిన వారు శిక్షకు అర్హులు కనుక వారిని తీసుకొచ్చి ఎక్కడ వేస్తారు? ఈ బందీ గృహములో వేస్తూ ఉంటారు. ఈ యొక్క బందీ గృహము దగ్గర, ఈ బందీ గృహములో అనేకులు బంధించినట్లుగా, అందుకనే బంధించినారు గనుక ఆ యొక్క గుమ్మానికి, ఆ యొక్క స్థలానికి ఏం పేరు? బందీ గృహపు గుమ్మము అని వచ్చింది. అయితే ఈ యొక్క బందీ గృహపు గుమ్మము దగ్గర, అక్కడ ఎక్కువగా ఆ యొక్క బందీ గృహంలో ఉన్న వారికి సంరక్షణ కల్పించనీకి, అనగా వారిని కాపాడనీకి, వారిని చూసుకోనీకి, వారి కొరకు కావలి వారిని ఏం చేసినారు? అక్కడ ఉంచినారు. అక్కడ ఎక్కువగా కావలి వారు, సెక్యూరిటీ గార్డ్స్ అక్కడ ఉండేవారు. ఎందుకంటే అక్కడ బందీ గృహం ఉంది కనుక వారిని చూస్తూ, వారిని సంరక్షిస్తూ, వారిని అన్ని విధాలుగా చూసుకుంటూ అక్కడ ఎక్కువగా కావలి కాసేవారు ఉండేవారు. అందుకనే ఈ గుమ్మము యొక్క అర్థం ఏంటంటే సంరక్షణ అని అర్థం. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ఏం చెప్పండి? సంరక్షణ. దీనికంటే కొన్ని విషయాలు చెప్పి ముగించాలని ఇష్టపడుతున్నా. కొన్ని విషయాలు చెప్తాను, దాని తర్వాత ఇంకో మొత్తం మీకు 4 విషయాలు గుర్తు చేస్తాను. అందులో ప్రధానంగా 2 విషయాలు మీకు గుర్తు చేసి ముగిస్తాను. చూడండి, ఈ యొక్క బందీ గృహంలో ఎవరున్నారు, ఎవరుంటారు?
ఎవరి కొరకు బంది గృహము అంటే తప్పిదము చేసిన వారి కొరకు, నేరము చేసిన వారి కొరకు ఆ యొక్క బంది గృహం అనేది ఏర్పాటు చేయబడ్డది. అయితే ఈ బందీ గృహంలో ఉన్న వారు ఖచ్చితంగా వారు శిక్షలో ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. చెప్పండి, ఎందులో ఉన్నారు? వారు శిక్షలో ఉన్నారు. వారు చేసిన తప్పిదమునకు, వారు చేసిన పొరపాటుకి వారు ఎక్కడున్నారు? శిక్షలో, ఆ బందీ గృహంలో బంధించబడినటువంటి వారుగా ఉన్నారు. అయితే మానవుడు కూడా తాను ఏ బంధకములో ఉండే అంటే ఈ యొక్క పాపం అనే బంధకములో తాను ఉండే, పాపము చేత తాను బందీగా ఉండే, బంధించబడిన వ్యక్తిగా ఉండే, పాపము ద్వారా తాను చేసిన పొరపాట్ల ద్వారా మానవుడు ఏం చేసినాడు? ఆ యొక్క బందీ అయి, అందుకని పాపము చేయవాడు పాపానికి దాసుడు అని బైబిల్ గ్రంథంలో ఉన్నది. తప్పిదం చేసి పాపములు చేసి ఆ యొక్క బందీగా ఉన్నాడు. మరి ఎవరికి ఈ యొక్క పాపము ద్వారా మరి ఎవరి యొక్క ఆస్తముల కిందకి వెళ్ళిపోతాడు? పాపం చేసి మానవుడు, తప్పిదం చేసి మానవుడు ఎవరి ఆస్తముల కిందకి వెళ్ళిపోతాడంటే సాతాను యొక్క కిందికి, సాతానుకి బందీగా వెళ్ళిపోతాడు. సాతాను యొక్క కబంధ అస్తముల కిందికి వెళ్ళిపోతూ ఉంటాడు. బందీగా ఉంచుకొని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. బందీలుగా ఉంచుకొనికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దుర్బిడ్డారా, సాతాను గారి యొక్క ఉద్దేశం అది. ప్రతి ఒక్కరు కూడా, అందుకని బైబిల్ రావడం మాట, మీ విరోధైన అపవాది ఎవరిని మింగుదని గర్జించే సింహం వలె వెతుకులాడుచున్నాడు. ఎందుకంటే తనకు బందీగా చేసుకోవాలి, తనకు లోపరుచుకోవాలని ఈ పాపములో మనుషుని పడగొట్టి తనకు బందీగా చేసుకో. అందుకనే ఆదాము హవ్వలను ఏం చేసినాడు? సాతానుగాడు వెళ్ళి శోధించినాడు. తన చేతిలోనికి వారు, తన యొక్క ఆలోచనలకు వారు లోబడిపోయినారు. పాపం చేసి దేవుడు చెప్పిన విధముగా ఉండకుండా దేవుని యొక్క మాటను ధిక్కరించి ఆ యొక్క ఆదాము హవ్వలు ఆ పాపానికి దాసులుగా, సాతానుకు బందీలుగా వెళ్ళిపోయినారు. సాతానుకు బందీలుగా ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో నొచ్చుకున్నాడు, ఎంతగానో బాధపడ్డాడు. ఆయన ఎంతగానో బాధపడ్డాడు. ఆయన ఆదామా ఎక్కడున్నా? అయ్యా నీ స్వరం విన్నప్పుడు చెట్ల చాట్ల ఎట్లున్నాను? నేను దాక్కున్నాను, దిగంబరిగా దాక్కున్నాను. నువ్వు దిగంబరిగా నీకు తెలియజేసిన వాడు ఎవడు? సాతానుగాడు తన యొక్క వలలో చిక్కించుకోవాలని, సాతానుగాడు నిన్ను ప్రేరేపిస్తుంటాడు, సాతాను నిన్ను లోపరుచుకోవాలని, నిన్ను ఏదో ఒక విధంగా తప్పిదములకు నెట్టివేయాలని, ఏదో ఒక పాపంలో పడగొట్టాలని. అందుకనే సులువుగా చిక్కులో పెట్టే పాపము అనేది ఉన్నది. ఆ పాపంలో మానవుడు చాలా తేలికగా పడిపోతూ ఉంటాడు. కనుక దేని పిల్లరా, ఆనాడు సేన దయ్యం పట్టిన వాడు, సంఖ్యల చేత బంధించబడిన వాడుగా ఉన్నాడు. ఎట్లున్నాడు? సంఖ్యలతో బంధింపబడినటువంటి వ్యక్తిగా తనున్నాడు. యేసు ప్రభువు వారు చేసినాడు. ఏం చేసినాడు? వాడిని బాగు చేసినాడు. వాడు దేనికి బానిసగా ఉన్నాడు? దేనికి బందీ అయి ఉన్నాడంటే ఆ సేన దయ్యం పట్టిన వాడు సాతానుకి బందీగా ఉన్నాడు. చాలా మంది సాతానుకు బందీలో ఉన్నారు. ఎందుకంటే పాపాన్ని బట్టి, నువ్వు చేస్తున్న పొరపాట్లను బట్టి నువ్వు సాతానుకి బందీగా, ఈ లోకానికి బందీగా నువ్వు వెళ్ళిపోతున్నావు. దేవుని యొక్క ఉద్దేశం ఎంత మాత్రము కానే దేవుని బిడ్డలారా, మనము సాతానుకు బందీలుగా ఉండకూడదు, కానీ మనం దేవునికి బందీలుగా ఉండాలి. హల్లెలూయా చెప్పండి ఒకసారి ఆమేన్. హల్లెలూయా. ఎవరికి బందీలుగా ఉండాలి మనము? ఎవరికి బందీలుగా ఉండాలి మనము? దేవునికి. మానవుడు దేవునికి బందీగా ఉండాలి.
దేవుని యొక్క కబంధాస్తుల కింద ఉండాలి. దేవుని యొక్క ఆ యొక్క బలిష్టమైన చేతుల కిందికి రావాలి. అందుకే అపోస్తలుడైన పౌలు ఈ రీతిగా అంటాడు. ఎఫెసీ 4:3 సౌండ్ వచ్చేసి దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ప్రభువును బట్టి ఖైదీనైనా నేను ప్రభు కొరకు ఖైదీని. ఆమేన్, హల్లెలూయా. నేను ప్రభు బందిని, నేను ప్రభువుకు ఖైదీగా ఉన్నాను. నువ్వు పాపానికి ఖైదీగా ఉండకూడదు, నువ్వు సాతానికి ఖైదీగా ఉండకూడదు, బందీగా ఉండకూడదు. నీవు దేవునికి ఖైదీగా ఉండాలి. హల్లెలూయా. ఎవరికి ఉండాలి? క్రీస్తు ఖైదీనైన నేను అని అంటున్నాడు. ప్రభువును బట్టి ఖైదీనైన నేను అని అంటున్నాడు. నువ్వు ఎవరికి బందీగా ఉన్నావు? నువ్వు దేవునికి బందీగా ఉండాలి. హల్లెలూయా. ఇంకో మాట కూడా చూద్దాం. అదే ఎఫెసీయుల పత్రిక 6:19 మరియు నేను దేని నిమిత్తము రాయబడినై సంకెళ్లలో ఉన్నాను, ఆ సువార్త మర్మమును ధైర్యంగా తెలియజేయుటకు నేను మాట్లాడ నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను ఇక్కడ చూడండి, రాయబారినై సంకెళ్లలో ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. నేను దేవుని రాయబారిని, నేను దేవుని పరిచయం చేసేవాడిని, నేను సువార్తికుడను. ఎందులో ఉన్నాను? ఏ సంఖ్యలు? నేను సంఖ్యల్లో ఉన్నాను. సువార్త అనబడిన సంఖ్యల్లో ఉన్నాను. ఆ సువార్త మర్మమును ధైర్యముగా నేను తెలియజేయుట. చూడండి బిడ్డారా, ఆయన అపోస్తలుడైన పౌలు పత్రికలన్నీ కూడా రాసినాడు కదా. ఎక్కడ రాసినాడు? ఖైదీగా ఉండి, చెరసాల్లో ఉండి రాసినాడు. దేవునికి బందీగా ఉండి, క్రీస్తుకు ఖైదీగా ఉండి రాదు. అందుకని అన్నాడు, క్రీస్తు ఖైదీనైన నేను అని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని బిడ్డలారా సాతానికి ఖైదీలుగా కాదు, సాతానుకు బందీలుగా కాదు, మనము దేవునికి ఖైదీలుగా ఉండాలి, దేవునికి బందీలముగా ఉండాలి. క్రీస్తు ఖైదీగా ఉంటే చూడండి, జైల్లో ఎవరైనా ఉంటే వారి చుట్టూ ఎవరున్నా, ఆ యొక్క పోలీసు వారు కానీ, ఆ సెక్యూరిటీస్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క జైలుకి సంబంధించిన అధికారులు కానీ ఎవరున్నా ఆ ఖైదీలు జైలు అధికారులు చెప్పినట్టు వినాల్సిందే లేదా? అవునా కదా? ఎందుకు? వారు బంధించబడిన వ్యక్తులు కనుక అక్కడ ఉన్న అధికారులు ఏది చెబితే అది చేయాల్సిందే. ఇక్కడ ప్రభువుకు ఖైదీగా ఉంటూ, క్రీస్తుకు ఖైదీగా ఉంటూ, దేవుడు చెప్పినట్లు, దేవుడు తనకు ప్రేరేపించినట్లు అనేక సంఘములకు తాను ఏం చేసినాడు? పత్రికలు రాసినాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు ఖైదీనైనా నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అని అంటున్నాడు ఆయన. నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. పిల్లారా, ఆనాడు ఏపీసీ సంఘము నులివెచ్చని స్థితిలో ఉండే అందుకనే బతిమిలాడుతున్నాడు. నేను క్రీస్తు ఖైదీని, నేను క్రీస్తుకు దాసునిగా ఉన్నాను, నేను క్రీస్తుకు బందీగా ఉన్నాను, దేవునికి బందీగా ఉన్నాను, దేవునికి నేను ఖైదీగా ఉన్నాను. అందుకే నేను మిమ్మల్ని కూడా బతిమిలాడుతున్నాను, మీరు నులివెచ్చని స్థితిలో ఉండొద్దు, మీరు దేవునికి ఖైదీగా ఉండండి, దేవుని యొక్క మాటకు మీరు లోబడండి అని అపోస్తలుడైన పౌలు ఆనాడు సంఘానికి రాస్తున్నాడు. హల్లెలూయా. మనం ఎవరికి బంధులము? సాతానుకా, దేవునికా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీవు దేవునికి బందీగా ఉంటే నీ దేవుడు నీకు సంరక్షకుడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనసు హల్లెలూయా. నువ్వు దేవునికి ఖైదీగా ఉంటే, క్రీస్తుకు నువ్వు బందీగా నీవు ఉంటే, దేవుడు నిన్ను సంరక్షించేవాడుగా ఉన్నాడు, దేవుడు నిన్ను పోషించేవాడుగా ఉన్నాడు, దేవుడు నిన్ను దీవించేవాడుగా ఉన్నాడు. నీ యొక్క క్షేమమును, నీ బాగోగులను సమస్తమును కూడా ఆయన చూసుకునేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు? దేవుడు. నువ్వు క్రీస్తుకు బందీగా ఉంటే,
నువ్వు క్రీస్తుకు ఖైదీగా ఉంటే, దేవునికి నువ్వు బందిగా నువ్వు ఉన్నట్లయితే, ఆ దేవుడు నీకు సంరక్షకుడుగా ఉంటాడు. ఆ దేవుడు నీకు కావలిగా వాడుగా ఉంటాడు. ఆ దేవుడు నిన్ను రక్షించేవాడుగా ఉంటాడు. ఆ దేవుడు నిన్ను పోషించేవాడుగా ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు సంరక్షించేవాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, ఏం చేసేవాడు? సంరక్షించాడు. బందీ గృహము యొక్క అర్థం ఏంటంటే సంరక్షణ అని అర్థం. ఆమేన్. హల్లెలూయా. సంరక్షణ, సంరక్షించేవాడు. మీకు అందరూ తెలిసిన కీర్తన 23వ కీర్తన చదవండి ఒకసారి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను, చూడండి, యెహోవా నా కాపరి. ఆమేన్. హల్లెలూయా. నాకు కాపరిగా ఉన్నాడు. నా సంరక్షకుడు ఆయన, నా పోషకుడు ఆయన. నా ప్రాణానికి ఏం కావాలి? నాకు ఆకలి అయితే ఆహారం, దాహం అయితే శాంత జలములు ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరు చెప్పండి? నీ యొక్క సంరక్షకుడు ఆయన, నిన్ను కాపాడేవాడు ఆయన, నిన్ను దీవించేవాడు ఆయన. నీవు ఆయనకు బందీగా ఉంటే, నువ్వు ఆయన చేతుల కింద ఉంటే, నువ్వు ఆయన ఖైదీగా నీవు ఉంటే, నీకు కాపరిగా ఉన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుణ చేయును, శాంతికరమైన జలములకు నన్ను నడిపించును. నా ప్రాణమునకు ఆయన, చదవండి, నా ప్రాణమును ఆయన చేదరించున్నాడు. తన నాన్న బట్టి నీతి వరకు నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయానికి భయపడను. నీవు నాకు తోడయుందువు, నీవు నాకు తోడయుందువు, తోడయుంటావు. నీ దుడ్డు కరయు, నీ దండములను ఆదరించును. నా శత్రుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తలాంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములు నా వెంట వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీతో ఉంటే, ఆయన నీతో ఉంటే, నువ్వు ఆయన చేతి కింద బందీగా ఉంటే, ఆయనకు నువ్వు ఖైదీగా ఉంటే, నువ్వు అపోస్తలుడైన పౌలులాగా క్రీస్తు ఖైదీని అయిన నేను అనగలుగుతావా? నువ్వు అంటే ఆ దేవుడు నీకు కాపరిగా ఉంటాడు. ఆయన నీ ప్రాణాలకు సేదరిస్తాడు. ఆయన నిన్ను పోషించేవాడుగా ఉన్నాడు. ఆయన నీకు సమృద్ధి ఆహారం ఇచ్చేవాడుగా ఉన్నాడు. నీకు ఆయన శాంత జలములు ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆయన నీ సంరక్షకుడు. హల్లెలూయా. మలస్తుమా. హల్లెలూయా. ఆయన ఎవరు? నిన్ను సంరక్షించేవాడు, నిన్ను పోషించేవాడు. నీకు ఏమి కావాలో ప్రతిదీ కూడా ఆయన అనుగ్రహించేవాడు. నీవు ఆయన యొక్క పర్యవేక్షణలో నీవుంటే, ఆయన కనుచూపులో నీవుంటే, ఆయన దృష్టిలో నీవుంటే, ఆయనకు బందిగా నీవుంటే, ఆయన కాపరిగా ఉంటాడు. హల్లెలూయా. దేవాతి దేవుడై ఉండి కొన్నిసార్లు అంట, నీ తమ్ముడు ఎక్కడంటే నిన్ను కావలివాడు అన్నాడు. ఎవరన్నారు? కయీను అన్నాడు. నా తమ్ముడికి కావలివాడు అన్నారు. అయ్యా మీ తమ్ముడు ఎటువంటి, మీ నాన్న ఎటువంటి, అయ్యో నిన్ను వారికి కావలివారునా, నాకు ఏమైనా తెలుస్తా అని అంటారా? మానవుడు ఇట్లా మాట్లాడతాడు. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీ కాపరిని అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను నీ కాపరిని అంటున్నాడు. నేను గొర్రెలకు ఎలాంటి కాపరిని? మంచి కాపరిని. హల్లెలూయా. గొర్రెల కొరకు నా ప్రాణమును పెడతాను నేను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన తన ప్రాణాన్ని పెడతాడు, అంత నిన్ను కాపాడు. అందుకనే ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. నిన్ను కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు. దేవుడు బిడ్డలారా, దేవుడు నీకు సంరక్షకుడు ఉంటే, దేవుడిని కాచేవాడుగా ఉంటే, నీ జీవితంలోకి ఎలాంటి లోటుపాట్లు లేవు. ఆమేన్. హల్లెలూయా. శత్రువు ఏమిటా నీకేం చేస్తాడు? ఆయన భోజనం సిద్ధం చేస్తాడు. ఆయన శత్రువుల ఎదుట నిన్ను నిలబెడతాడు. ఆయన నిన్ను గొప్పగా నిలబెడతాడు. ఆయన నీకు ఎలాంటి అపజయం రానియడు. ఆయన నీ జీవితంలో జయమును కలగజేస్తాడు. నీవు ఆయనకు బందీవేనా? నువ్వు క్రీస్తు ఖైదీవేనా? ఒక్కసారి నువ్వు ఆలోచించాయి, ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. దేవుని బిడ్డలారా, ఈరోజు మన ఆత్మీయమైన జీవితంలో నిరీక్షణ బయటకు పోతావా? మంచిగా కూర్చుంటావా? ఇదే నీకు ఫైనల్గా రైట్. ఈ కూడా
క్రీస్తుకు బందీగానే ఉండాలి, క్రీస్తుకు ఖైదీగానే ఉండాలి. ఇంకొక మాట చూద్దాం. గలతీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. మొదటి 2, 3 వచనాలు. 1, 2, 3 వచనాలు చదవండి చేసి. గలతీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం. మరియు నేను చెప్పున్నదేమనగా వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును. చాలు. ఇక్కడ చూడండి, 2 విషయాలు మనం గమనిస్తాం. తండ్రి నిర్ణయించబడిన దినం. దేవుని ఎవరు తండ్రి? ఆ యొక్క నిర్ణయించే దినం ఏంది? అక్కడ రాయబడినటువంటి మాటలు ఏంది అని అంటే చూడండి, అక్కడ సంరక్షకుల అని రాయబడింది, గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును అని రాయబడింది. ఇక్కడ సంఘము గూర్చి రాయబడింది. దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే, సంరక్షకులు ఎవరు, గృహ నిర్వాహకులు ఎవరు? ఆమేన్, హల్లెలూయా. సంరక్షకులు ఎవరు, గృహ నిర్వాహకులు ఎవరు అంటే దేవుని యొక్క సేవకులు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ఎవరు చెప్పండి? దేవుని యొక్క సేవకులు సంఘమునకు ఏమైనారు? సంరక్షకులై ఉన్నారు. దేవుని యొక్క సేవకులు సంఘమునకు ఏమై ఉన్నారంటే గృహ నిర్వాహకులై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే సంఘము దేవుని యొక్క మొదటి మాట, ప్రతి ఒక్కరు కూడా ఎవరి ఖైదీలుగా ఉండాలి? చెప్పండి, ఎవరి ఖైదీలుగా ఉండాలి? దేవుడు మన సంరక్షకుడు గనుక, ఆయన మనం సంరక్షించేవాడు గనుక మొదట మనము దేవునికి మనం ఎట్లుండాలి? ఖైదీలు ఉండాలి. ఎప్పుడైతే దేవుడికి మనం ఖైదీలుగా ఉండాలి, దేవుడు మనం సంరక్షించువాడుగా ఉన్నాడు. రెండో పని, సంరక్షణ పని ఎవరికి పెట్టినాడు దేవుడు అంటే సేవకులకు పెట్టినాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఎవరికి పెట్టినాడు? ఎవరికి పెట్టినారు? దేవుని యొక్క సేవకులకు పెట్టినాడు. వారిని సంరక్షించాలి, వారి బాగోగులు చూడాలి, వారి మంచి చూడాలి, వారి చెడు చూడాలి, వారు ఏ రీతిగా ఉన్నారు, ఆత్మీయంగా ఏ రీతిగా ఉన్నారు, వారు పడిపోయిన స్థితిలో ఉన్నారా, వారు మరి ప్రార్థించే వారు ఉన్నారా, సంఘంలో వారి యొక్క పాత్ర ఏంటి, వారు ఏ రీతిగా ఉన్నారనే బాధ్యత, అనగా సంఘం యొక్క క్షేమమును చూసుకునే బాధ్యత ఎవరిది అంటే ఎవరిది? దేవుని. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిది? ఎవరిది? సేవకులది. దేవులారా, నువ్వు సంఘములో ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా, కలంకము లేని వ్యక్తిగా, దేవుని యొక్క సేవకులకు లోబడే వ్యక్తిగా, దేవుని యొక్క సేవకుల యొక్క మాట వినే వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో నీవు సేవకుని యొక్క సంరక్షణలో ఉంటావు. చాలా మంది సేవకుని యొక్క మాటను పెడుచుని పెడతారు. చాలా మంది సేవకులు చెప్పినట్టు అసలు ఎంత మాత్రం కూడా చేయడానికి ఇష్టపడరు. సేవకునితో మాట్లాడుతున్నంటే, సేవకునితో ఆ విషయాలు తెలియజేస్తున్నంటే నిన్ను సంరక్షించనీకే. హల్లెలూయా. నీ క్షేమాన్ని కోరే, నీ బాగులు కోరి సేవకునితో మాట్లాడుతున్నాడు. సేవకుని హెచ్చరించినప్పుడు దాన్ని నీవు మంచిగా తీసుకో, దిద్దుకోనికి ప్రయత్నించే. నువ్వు సంఘానివి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు సంఘానివి. నువ్వు దేవుని బిడ్డవైనా ఈరోజున దరిబిడ్డారా, నీ సంరక్షకులు ఎవరు? నువ్వు నమ్మిన దేవుడు. నీ సంరక్షకులు ఎవరు? నువ్వు ఏ సంఘానికి అయితే వస్తున్నావో ఆ సంఘం యొక్క కాపరిని సంరక్షకుడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడు కూడా ఎంత మాత్రం కూడా నిర్లక్ష్యముగా ఒక విశ్వాస విషయంలో కానీ, ఒక కుటుంబ విషయంలో కానీ ఎప్పుడు కూడా నిర్లక్ష్య ధోరణితో ఉండకూడదు. అది సేవకుని యొక్క లక్షణము కానే కాదు. సేవకుడు చాలా భారముగా ఉండాలి. సేవకుడు చాలా బాధ్యతగా ఉండాలి.
సంఘాన్ని పరిశుద్ధమైన రీతిలో నడిపించాలి. సంఘం ఒక క్రమమైన రీతిలో నడిపించాలి. సేవకుని యొక్క బాధ్యత. ప్రతి ఒక్కరు కూడా క్షేమ ప్రాథమిక స్థితి ఏ రీతిగా ఉంది, వారికి వారితో మాట్లాడాలి, వారిని హెచ్చరించాలి, వారిని దిద్దవలసిన అవసరం ఎవరికి ఉంది? సంరక్షకుడైనటువంటి సేవకునికి ఖచ్చితంగా ఉన్నది. ఇక్కడ నేనైనా ఇంకా ఎవరైనా. హల్లెలూయా. దేవుని సేవకునికి దేవుడు గొప్ప బాధ్యతనిచ్చినాడు. ఏంటిది? సంఘం ఏం చేయాలా? ఖచ్చితంగా మంచి విషయంలో, చెడు విషయంలో, ప్రతి విషయంలో కూడా సంఘ కాపరి యొక్క పాత్ర ఉండాల్సిందే. ఆమె హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు సేవకునికి ఎంత బాధ్యత ఉందో సంఘము కూడా అంత బాధ్యత ఉంది. ఖచ్చితంగా సేవకుల మాట వినాలి, పేడు చెవున పెట్టకూడదు. అందుకనే క్రీస్తు ఖైదీనని నేను ఏం చేయించున్నాను? మనవి చేయించున్నాను అన్నాడు ఆయన. హల్లెలూయా. నేను మిమ్మల్ని బతిమాలుచున్నాను అన్నాడు ఆయన. ఎవరు? అపొస్తలుడైన పౌలు అన్నాడు. నేను మిమ్మల్ని బతిమాలుచున్నాను అని అన్నాడు. దేవులారా, ఈ రోజున ప్రార్థన జీవితం ఒక మాట చూద్దాం. చూడండి, ఎఫెసీ 3:1-2 చదువుకుందాం. ఈ హేతు చేత అనుచరులైన మీ నిమిత్తమును క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. నాకు అనుగ్రహింపబడిన దేవుని కృపా విషయమై ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు. మీరు ఫోన్ ఓపెన్ చేసి ఒకవేళ ఈ వచనాన్ని మీరు చూస్తే, ఈ రెండో వచనం మీకు చూస్తే అక్కడ రాయబడుతుంది. ఏమని పెడుతుంది అంటే గృహ నిర్వాహకత్వము అని పడుతుంది. హల్లెలూయా. ఏమని పడుతుంది? దేవుని కృపా విషయమైన ఏర్పాటును లేక గృహ నిర్వాహకత్వము గూర్చి మీరు విని ఉన్నారు. ఆమె హల్లెలూయా. ఆనాడైతే అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, ఈ హేతు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీన నేను పౌలను నేను ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. సేవకుడు ఎట్లుండాలి? అన్యజనుల కొరకు, సంఘము కొరకు కన్నీళ్లు పెట్టాలా, ప్రార్థించాలా. ఆమె హల్లెలూయా. సంరక్షకుడు సేవకుడు అంటే ఏమో చెప్పండి? సంరక్షించేవాడు. దేవుని బిడ్డారా, అట్లాగే సేవకుని పాత్ర ఎంత అయితే ఉందో సంఘం పాత్ర కూడా ఉన్నది. హల్లెలూయా. సంఘం కూడా ఖచ్చితంగా దేవుని సేవకు మాటకు లోపడాలి. ఎప్పుడు కూడా పెడుచూను పెట్టద్దు. ఖచ్చితంగా నీకు శాపంగానే మారుతుంది. ఆమె హల్లెలూయా. ఖచ్చితంగా శాపంగా మారుతుంది. ఎందుకంటే దేవుని సేవకుడు మాట్లాడుతుంటే ఆశామాషిగా ఏమి మాట్లాడు, తమాషగా మాట్లాడు. ప్రభు ప్రేరేపణని బట్టే మాట్లాడతాడు. ఆమె హల్లెలూయా. నీతో మాట్లాడుతుంటే ప్రభు ప్రేరేపణని బట్టే మాట్లాడతాడు. దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టే మాట్లాడతాడు. ఆమె హల్లెలూయా. ప్రతి ఒక్కరి గురించి కూడా సేవకుడు ఆసక్తి కలిగిన వ్యక్తి ఉండాలి. అదే రీతిగా విశ్వాసి కూడా ఆ సేవకుని యొక్క మాటకు లోబడే రీతిలో, అనగా సేవకులకు సంఘానికి ఎట్లుండాలంటే సంఘం నుండి బందీగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. జైల్లో ఇష్టం వచ్చినట్లు జీవించడానికి వీలు లేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా, ఇష్టం వచ్చినట్లు వేసినా, ఇష్టం వచ్చినట్టు తిరిగినా, ఇష్టం వచ్చినట్టు చెప్పి చేయకపోయినా రెండంతల శిక్ష కన్ఫర్మ్. ఆమె హల్లెలూయా. కనుక వద్దు. దేవుని బిడ్డలారా, ఈ రోజున బందీ గృహము అనగా సంరక్షణ. నువ్వు ఎవరి సంరక్షణలో ఉన్నా? దేవుని సంరక్షణలో నువ్వు ఉన్నావా? దేవుని సంరక్షణలో నువ్వు ఉన్నావా? దేవుని చేతి క్రింద నీవు ఉన్నావా? అదే రీతిగా సంఘం అనబడిన నీవు సేవకుడు చెప్పినట్లు నీ కొరకు సంఘముని కొరకు దేవుడు సేవకుని ఏర్పాటు చేసినప్పుడు ఆ సేవకుని యొక్క సంరక్షణలో ఖచ్చితంగా ఉండాలి. ఆమె హల్లెలూయా. 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 ఎప్పుడైతే నీవు ఈ రీతిగా ఉంటావో, ఎప్పుడైతే క్రీస్తు ఖైదీగా నీవు ఉంటావో, ఎప్పుడైతే నీవు క్రీస్తు యొక్క సంరక్షణలో నీవు ఉంటావో, క్రీస్తు యొక్క ఆ యొక్క ఆస్తుల కింద నీవు ఉంటావో, దేవుడిని దీవించువాడుగా ఉన్నాడు.
దేవుడు నిన్ను పోషించువాడుగా ఉన్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించువాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున ఈ మాట నేను ఇంతటితో ముగిస్తున్నాను. దాని పిల్లారా, ఈరోజు మనం ఏమైతే ఉన్నాం, ఎవరికి బందీగా ఉన్నాం? క్రీస్తుగా, సాతానుగా? ఆమె హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎవరి సంరక్షణ ఉన్నావు? క్రీస్తు యొక్క దేవుని యొక్క సంరక్షణ నీవు ఉన్నావా? సంఘం యొక్క సంరక్షణలో నీవు ఉన్నావా? ఒకసారి నీవు ఆలోచన చేయి. ఏ రీతి ఉన్నావు? నెహెమ్యా అయితే 12 గుమ్మములు కట్టి దేవునికి ప్రతిష్ఠించినాడు. ఎన్ని రోజులల్లా? 50 రోజులల్లా. నెహెమ్యా ఏం గొప్పవాడేది కాదు. నెహెమ్యా చాలా 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 సాధారణమైన మనసి, చాలా సాధారణ మనసి. ఆయన రాజు కాదు, ప్రవక్త కాదు, దైవజనుడు కానే కాదు, న్యాయపతి కానే కాదు. ఆయన రాజుకు గిన్నె అందించేవాడు. ఇలాంటి వాడిని దేవుడు ఎన్నుకున్నాడు. ఇలాంటి వాడిని దేవుడు ఎన్నుకున్నాడు. నిజంగా తన జీవితంలో తన యొక్క గొప్పతనం చాలా గొప్పది. తన గొప్పతనం చాలా గొప్పది. తన ప్రజల కొరకు ఏడ్చిన వాడు ఉన్నాడు. తన ప్రజల కొరకు ఉపవాసం ఉన్నాడు. తన ప్రజల కొరకు విజ్ఞాపనం చేసినాడు. తన ప్రజల కొరకు తాను చేయకపోయిన పాపాన్ని, అయ్యా నా పితరుల పాపం చేసి ఒప్పుకున్నాడు. తన కుమారుల పాపము, తన తండ్రుల పాపాన్ని ఒప్పుకున్నాడు. తన ప్రజల కొరకు గోసాడినాడు, మొర్ర పెట్టినాడు. తన ప్రజల కొరకు భయముతో, భక్తితో దేవుణ్ణి అడిగిన వాడుగా ఉన్నాడు. తన ప్రజల కొరకు బ్రతిమిలాడినాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన ప్రజల కొరకు దేవుని దగ్గర బ్రతిమిలాడినాడు. రోజు ప్రార్థన చేసినాడు. ఇంచుమించు 52 రోజులు కూడా కంటిన్యూగా ప్రార్థన చేసినాడు అంట ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కంటిన్యూగా ప్రార్థన చేసినాడు. గొప్పవాడు. దేవుడు గొప్పగా ఎన్నుకున్నాడు నెహెమ్యాను. నెహెమ్యా మామూలు వాడిని కాదు. ఆమె హల్లెలూయా. ఎంత యోగ్యత లేదు అనుకున్నాడు, ఏ అర్హత లేదు అనుకున్నాడు. తన ప్రజల పట్ల భారము కలిగిన వ్యక్తి ఉన్నాడు. దేవుడు తనను దీవించినాడు. 52 రోజులలో యెరూషలేము యొక్క ప్రాకారమును, యెరూషలేము గుమ్మం నిలబెట్టుకుని దేవుడు సహాయం చేసినాడు. దేవుడు మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరం కూడా తల వంచుదాం.